సోని బ్రదర్స్, మనం ఇప్పుడు మైసూరు మహారాజు కోటకైతే వచ్చాము. చూడండి, కోట ప్యాలెస్ అంతా చూపిస్తాం మీకు ఈరోజు. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక్కడి నుంచి వచ్చినాము. దీనికైతే మామూలుగా అయితే 4 డోర్లు ఉన్నాయి. మనం ఈ డోర్లో నుంచి వచ్చాము. చూడు, ఇది కోట స్టార్టింగ్. చూడండి, చూపిస్తా. ఇక్కడ మొక్కలు చూడండి ఎలా పెంచారు. కర్ణాటక ఎక్కడ చూసినా కానీ మొక్కలు అంటే ఫేమస్ బా. చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇవి కోట లోపల అన్నమాట. మైసూరు మహారాజు కోట ప్యాలెస్ లోపల చెట్లు. నైట్ పూట అయితే లైట్లు ఇంకా భలే అలంకారంగా ఉంటాయి. మనకు నైట్ వచ్చేందుకు లేట్ అయిపోయింది కాబట్టి ఈ ప్యాలెస్ చూసేదానికి ఇక్కడే ఉన్నాము. ఇక్కడ ఉండి మళ్ళీ పొద్దున్న లేచి వచ్చామన్నమాట. చూడండి, చూడండి ఫ్లవర్స్ కానీ ఎలా ఉండదో చూడండి. అందంగా చూసేదానికి ఎంత అందంగా ఉంది చూడండి. అయితే ఇంకొకటి ఏమంటే, మన ఛానల్ చూసే వాళ్ళకు అన్నీ ఫ్రీ చూపించేస్తారు అన్నమాట. మంచి మంచి ప్లేస్లు అన్నీ కూడా చూపిస్తూనే ఉంటాం. చూపించే బాధ్యత నాది, చూసే బాధ్యత మీది కదండి. ఓకే, ఒకసారి ఇటు లొకేషన్ వేసుకుందాం. చూడండి, ఇటు సైడ్ ఎలా ఉందో చూడండి. ఇంకా కోట్లోకి లోపలికి ఎంట్రీ కాలం. మనము మెయిన్లోనే ఉన్నాము. చూడండి, కోట్లోకి ఎంట్రన్స్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పులు అనేది ఇక్కడ వదలాలన్నమాట. చెప్పుల కౌంటర్ ఇది చెప్పుల కౌంటర్. చూడండి, చెప్పుల కౌంటర్ ఇది అన్నమాట. చూడు, మైసూర్ మహారాజ్ ప్యాలెస్ అంటే ఫేమస్ అన్నమాట. ఈ మైసూరే. చూడండి, రాజులు మైసూర్ మహారాజులు 1953 నుంచి 2013 వరకు ఉండదు. చూడండి, ఆయన 2013లో ఏమో చనిపోయినట్టున్నాడు. ఇది అన్నమాట. చూడు, నరసింహరాజు ఒడియార. ఎంట్రన్స్ ఏరియా చూడండి. కోటలోకి ఎంట్రన్స్ అయినాము, ప్యాలెస్లోకి. ఇది మైసూరు మహారాజు వారు నివసించిన ప్యాలెస్ అన్నమాట. చూడండి, అన్ని రియాలిటీ వాళ్ళు చేసిండే యుద్ధాలు కానీ, యుద్ధాలకు వాడిండే వస్తువులు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడు అన్నీ ఇక్కడ చూపించబోతాండా. మీ పని ఏమి వీడియో చూడాల్సిన పని అంతే. ఇంకా రెండోది ఏం చూడొద్దండి మీరు.
తలుపులు కాటించి వాళ్ళు ఉండే రూములు తలుపులు ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. వాళ్ళు అప్పుడు వాడిండే బండ్లు చూడు అట్లే పెట్టినారు. ఒక్క బండి కూడా బారేకన్నా. టైర్లు కూడా అవే ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి. యుద్ధాలకు వాడిండే బండ్లు చూడండి అన్నీ అవే అన్నమాట. వాళ్ళు వాడిండే బండ్లు. రాతి కట్టకాలు చూడండి ఎలా కట్టినారు. మొత్తం రాతి కట్టకాలి. చూడు ఏనుగు దంతాలు. ఏం ప్లాస్టిక్ చేసిండేటివి కాదు, దంతాలు అయితే రియల్వే. చూడండి ఏనుగు దంతాలు. ఆహా ఇదేముందిరా నాయనా ప్లేస్. ఆ కాలంలోనే అప్పట్లోనే ఎంతెంత కోటలు కట్టారో చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ వాళ్ళ ఫోటోలు అన్నమాట. అప్పట్లో రాజుగారు బయలుదేరితే ఇలా గుర్రాలు, ముందు పక్క సేనాధిపతులంతా ఇలా ఉంటారు. చూడు తుపాకులు ఎట్లున్నాయో, సింగల్ తుపాకులు చూడండి. చూస్తున్నారు కదా మేము చెప్పేటివన్నీ చూడండి ఎలా ఉన్నాయో. అప్పటి కాలంలోటివి రాజులు కట్టిండే ప్యాలెస్లు, వాళ్ళు యుద్ధాలకు వెళ్తున్న దృశ్యాలు అన్నీ రియాలిటీ అన్నమాట. ఇక్కడ అంతా ఉండేవి మొత్తం సేమ్. ఇక్కడ హాల్ ఉంది చూడండి. ఈ హాల్ చూపిస్తా చూడండి ఎలా ఉందో చూడండి హాల్. ఎట్లా కట్టినారో ఏం పాడో నాయన. బబ్బబ్బబ్బా ఇదేమి కట్టడం రా నాయన. చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్టారో. ఇది వచ్చి మైసూరు మహారాజు వారి ప్యాలెస్ అన్నమాట. కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. చూడండి వినండి, ఫీల్ అయితే రాండి చూడండి. ఒకవేళ అట్లా రాలేని పరిస్థితిలో మన ఛానల్ క్లియర్గా చూడండి, అన్నీ చూసేసిన వాళ్ళు అవుతారు మీరు. కింద పైన స్లాపులు కాటి నుంచి చూపిస్తాను చూడండి. దా తలుపులు టేకుతో చేసిండేది. ఆ కాలంలోనే చేసినారంటే చూడండి ఎలా అందంగా అలంకరించి చేశారో. చూడు ప్యూర్ టేక్తో చేసిండేటివి. ఎప్పుడో నాటి కాలంలోనే ఇలా అలంకరించి చేసినారంటే చూడండి.
అయితే మా ఆవిడ గారికి ప్యాలెస్ కూడా చూపించేసినాం. ఇది తక్కువ ఉన్నింది. రాత్రి వద్దు పదాం ఇంటికి అనింది. లేదు ఉండాలా, నీకు ఈ ప్యాలెస్ కూడా చూపించాలనే చూపించేసిన. చూడండి, రాజువారి ఫ్యామిలీ చిన్ననాటి ఫోటోలు. రాజువారి ఫ్యామిలీ, ఆయమ్మ రాణి, మహారాణి. పేర్లు కూడా ఉన్నాయి, నిదానంగా చదువుకోండి మీరు. చూడండి, ఇంగ్లీష్లో ఉన్నాయి పేర్లు కూడా, చదువుకోండి నిదానంగా. ఫ్యామిలీలు అంతా ఒకటే రకంగా ఉన్నారు. చూడండి చూడండి, అమ్మవారు అంటే మహారాణి వారు. ఆయన వచ్చి ఆడుండే స్వామి 1894లో పుట్టినాడు, 63లో పుట్టినాడు, 94లో వెళ్ళిపోయినాడు. వాడు 63-94 స్వామి కాదు, రాజులు. చూడండి ఎలా వాళ్ళ రాజయోగం ఉండిందో. ఆ పైనుండి ఆయన భార్య అన్నమాట ఏమో. కోటకు పుత్రిక మహారాణి. చూడండి చిన్నప్పుడు ఎట్లుండింది, వయసులో ఎలా ఉంది, చిన్న బిడ్డ పురుజుడు ఎలా ఉందో, ఫ్యామిలీ అంతా. రాజుగారి తండ్రి. ఇవన్నీ రియల్గా వాళ్ళు వాడిండేటివి అన్నమాట. చూడండి, వాళ్ళు రాజులు వారు ఫ్యామిలీస్ అన్నీ వాడిండేది. వాళ్ళు రాతలు రాసిండేటివి కానీ, వాళ్ళు పెట్టుకుండే బుక్కులు, వాళ్ళ వస్తువులు పెట్టుకుండే బాక్సులు కానీ, ఇవన్నీ ఎండితో చేసిండేటివి. చూడండి, అన్నీ అవి అన్నమాట, మొత్తం కంప్లీట్గా అవి. ఆ కాలంలో వాళ్ళు ఎండితోనే అంత మొత్తం ఎండితోనే ఉన్నాయి. ఎండి టేకు మధ్యలో చేపించి పెట్టిండేటివి అయితే కాదు, అప్పుడులో వాళ్ళు చేపించి పెట్టిండేటివి ఇవన్నీ రియల్స్. ఏ బాక్స్కు ఆయా నెంబర్ వేసి పెట్టేసినారన్నమాట. చూడు చూడు గిరిజా ఇట్రా. ఉన్నిళ్ళు ఉంది.
ఆ తలుపు కాడు ఉండిపో. అడిగో మధ్యలో డోర్ కార్డు ఉంటుంది. మధ్యలో డోర్ కార్డు ఉండు, ఆన్నే ఉండు. స్టిక్తో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేయించినట్టు చాలా మంది టేక్ నమ్మమ్మ ఎల్లో అమ్మ ఇది రియల్ సినిమా అమ్మ എന്താ ചോറ് మనం లుక్ మేడం ఎలిఫెంట్ ద ఎలిఫెంట్ నేమ్ గజేంద్ర మేడం దట్ ఎలిఫెంట్ ఆఫ్టర్ న్యాచురల్ డెత్ ద పుట్ ఇస్ రియల్ యాతిక థాట్ రియల్ యాతిక థాట్ ఆఫ్ ద గజేంద్ర బట్ ఇట్ ఇస్ వెరీ మోర్ దెన్ 1 crore rupee ఆఫీసర్ బాగుంది చార్జ్ Harshavardhan Singh. Both are married inside the palace in 2016. Now we have one kid, Madam Charles. एक ही आद्य भी और अभिमान I am not to them. Yes. और when I come to work, back to them. బాడీ గర్ల్స్ అంటే ఈ లోపల వేసినారేమో కదా వాళ్ళ గోరి లోపల వాళ్ళ గోరి ఏమన్నా వేసినారేమో కదా ఇంగ్లీష్లో గైస్ అగైనెస్ బాడీ గ్రాండ్స్ యుద్ధం అప్పట్లో అట్లుండింది యుద్ధం సైనికులు ఆ బండ్లు ఈ బండ్లే ఆడుండేది బైక్
ఇది దసరా టైంలో మహారాజు వారి బంగారు పల్లకిలో ఊరేగింపుతాను అనమాట. చూడండి బంగారు పల్లకి ఎలా ఉంది, ఎంత బంగారు పల్లకి ఉందో చూడండి. ఇన్ని బంగారు పూత కాదండో, మళ్ళీ అలా అనుకుంటారు. బంగారు పల్లకి చూడండి ఎన్ని కేజీలు ఉంటుందో, ఎంత దృఢంగా ఉందో చూడండి. ఉండడం కూడా ఇక్కడ ఉంది చూడండి, దాని మ్యాటర్ కూడా. చూడండి పైన గదిలో ఇలా కూర్చో ఉంటారు రాజువారు ఎప్పుడు అట్లా బంగారు నగలతో అలంకరించుకొని ఆ మాదిరిగా ఉంటారన్నమాట. భటులు వచ్చి అట్లా నిలబడుకుంటారు. ఆహా, ఇదేం ప్యాలెస్ రా నాయనా. చూడు ఆ కాలంలోనే ఇంత టెక్నాలజీతో ఇంతగా అలంకరించి ఇదిగా కట్టారంటే చూడండి బా. చూడండి ఎలా కట్టారో. చూడు ఆ కాలంలోనే ఇంత అలంకారకంగా ఇలా చేశారంటే ఏమనుకోవాలని. అబ్బా, సభలు జరిగేటివి అన్నమాట, ఇవి మీటింగులు జరిగేటివి. రాజులు ఆ కాలంలో మీటింగులు జరిపేటివి. ఈయన మహారాజు గారు చూడండి పైన టాప్ చూడండి ఎట్లుందో. ఏది చూసే ముందులే కన్నులకు కనువిందుగా, కన్ను చూపుకు ఏది చూసినా తనివి తీరదు. ఇంకా చూస్తాం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నైట్లో అయితే లైటింగ్ ఇంకా ఎలా ఉంటుందో ఏం పాడో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, చూడండి అవన్నీ చూసాము. ఒక కలర్ అన్నమాట. విశ్రాంతి భవనం అంటే ఇది ఆయన గారి విశ్రాంతి భవనం అంట. అక్కడ ఉన్నారు చూడండి భార్యాభర్తలు కూడా. ఇది చూడండి అన్న ఆయన ఎలా ఉందో. అమ్మ, డబ్బు పెట్టినోడు ఎట్టన్నా పెట్టిండొచ్చు కానీ చేసినోనికి ఎంత ఇచ్చినా రుణం ఉండదు ఎంపాడో. చూడండి ఎలా చేశాడో. ఇది ఏంది చేయడము, ఏమి కథ చూడు. కుమారుడు గారు నాయన ఏం చేస్తావు. బాబా